హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఆలు సమోసా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం ముందుగా నేను ఒక కుక్కర్లోకి ఆలు వేసి ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అలాగే ఎండు బఠానీ, క్యారెట్ నానబెట్టి వేసుకొని ఉడికించుకున్నాను. ఇవి సపరేట్గా. పచ్చి బఠానీ అవైలబుల్గా ఉంటే అదైనా వాడుకోవచ్చు. వీటిని నీట్గా పైన పొట్టు తీసేసుకోవాలి. పొట్టు తీసేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఉల్లగడ్డను ఈ విధంగా పొట్టు తీసేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్నగా నలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లగడ్డను అంతటిని మెత్తగా నలుపుకున్న తర్వాత క్యారెట్ ముక్కలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, ఉడకబెట్టినవి. తర్వాత పైన వేసుకునే రేకు కావలసిన పిండిని తయారు చేసుకుందాం. మనకు కావలసినంత మైదా పిండిని తీసుకొని అందులో 1 స్పూన్ వాము వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, దీనంతటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేడి నూనె వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది. పిండిని ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం స్టఫింగ్కి కావాల్సిన కర్రీని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం చేసే సమోసాలను బట్టి వేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఒక 4 గడ్డలు ఆనియన్స్ కట్ చేశాను. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఆలు, బఠానీ వేసుకోవాలి. వీటన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పొడి పిండి కొద్దిగా వేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా రుద్దుకోవాలి. తర్వాత దీన్ని ఓవెల్ షేప్ వచ్చేటట్లు పొడవుగా రుద్దుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందం లేకుండా మీడియంగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్కి ఒకవైపు వాటర్ అప్లై చేసుకొని దీన్ని ఇలా కోన్ షేప్ వచ్చేటట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి.
తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఇందులో పెట్టుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా ఈ విధంగా పెట్టుకొని దీనికి చుట్టూ వాటర్ అప్లై చేసుకొని ఈ రెండింటిని ఇలా అతికించేయాలి. ఇలాగా ఈ విధంగా అన్నిటినీ ఫిల్ చేసుకొని వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసేయాలి. ఈ విధంగా మొత్తం సమోసాలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా ఆలు సమోసా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.